డే 2 ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ aquatic స్టోర్ లో ఇది వచ్చేసరికి పార్ట్ 1. సో ఈరోజు వచ్చేసరికి మనం అయితే అన్ని ఎక్వేరియంస్ లో వాటర్ ఫిల్ చేయబోతున్నాం. సో నేను వాడుతున్న వాటర్ వచ్చేసరికి బోర్ వాటర్ అన్నమాట. సో నా దగ్గర ఉన్న TDS 255 నుంచి 300 వరకు అయితే ఉంటది. సో దాని తర్వాత వాటర్ ఫిల్ చేసిన తర్వాత నా దగ్గర ఉన్న 3 feet ట్యాంక్ కూడా ఈ టేబుల్ మీద అయితే షిఫ్ట్ చేసుకున్నా. సో ఇదంతా చేయడానికి కొంచెం టైం పడింది. సో అందుకే నేనైతే ఒక 2 to 3 hours బ్రేక్ తీసుకుందామని బయటికి వెళ్ళాను. సో రిటర్న్ వచ్చేసరికి మన స్టోర్ లో అయితే ఇట్లా మొత్తం వాటర్ అయితే అయిపోయింది అనమాట. ఎందుకంటే మన దగ్గర ఉన్న అన్ని ట్యాంక్స్ లో అయితే ఒక ట్యాంక్ అయితే లీక్ అయింది అనమాట. సో ఆ ట్యాంక్ ఇట్లా ప్యానల్ చూస్తున్నారు కదా, సిలికాన్ అయితే విడిపోయింది కాబట్టి మొత్తం టేబుల్ మీద ఇంకా మొత్తం రూమ్ లో అయితే వాటర్ అయిపోయినాయి అనమాట. సో ఇంకా చేయడానికి ఏం లేకుండా ఉన్న మిగిలిపోయిన వాటర్ అంతా సైఫన్ అవుట్ చేసి రీగమింగ్ అయితే చేద్దామని మొత్తం క్లీనింగ్ అయితే చేసుకున్నాం. సో దాని ముందు అయితే ఇట్లా టేబుల్ మీద వాక్యూమ్ అయితే కొట్టేసి మొత్తం వాటర్ టేబుల్ మీద ఉన్న వాటర్ అంతా తీసేసాను అనమాట. ఎందుకంటే వుడెన్ టేబుల్ కాబట్టి కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో ఇదంతా చేసిన తర్వాత మనం పార్ట్ 2 లో మళ్ళీ ఎక్వేరియం కి రీగమింగ్ అయితే చేద్దాం.